హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 6th క్లాస్ తెలుగులో మనం 7th అంటే 7వ పాఠమైనటువంటి ఉడత సాయం పాఠం నేర్చుకుందామండి. ఇక్కడ చూసినట్లయితే మనకు రచించింది ఎవరు అంటే గోన బుద్ధారెడ్డి. తర్వాత మనము ఇక్కడ కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అలాగే రోజు కరెంట్ అఫైర్స్ అండ్ జీకే లాంటి మనకు పేపర్ క్లిప్స్ అనేవి మన దగ్గర వాట్సాప్లో ఉన్నాయి. ఆ ఛానల్కి ఆ గ్రూప్కి సంబంధించినటువంటి లింక్స్ మనము కింద కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నామండి. పాఠం ఉద్దేశం చూసినట్లయితే ఇక్కడ రావణుడు సీతను లంకకు ఎత్తుకోపోయాడు. సీతను తిరిగి తీసుకొని వచ్చుటకు రావణునితో ఎవరు మన రాముడు యుద్ధం చేయాలనుకున్నాడు. అందుకోసం సముద్రంపై వారధిని నిర్మించమని వానర సైన్యాన్ని ఆదేశించాడు. ఇక్కడ ఎవరిని ఆదేశించాడు అన్నది కూడా మనకి ఇంపార్టెంటే. ఓకేనా. నలుడు నిర్మాణ కార్యక్రమంలో దిట్ట. ఇక్కడ నలుడు ఎవరు అనేది కూడా మీకు క్వశ్చన్ మార్క్ అండి, అది కూడా మీరు తెలుసుకోవాలి. తర్వాత అతనికి వానరులు రాళ్ళు చెట్లు గుట్టలను తెచ్చి ఇస్తున్నారు సమయంలో ఒక ఉడత ఎట్లా సాయం చేయబూనిందో అంటే ఎట్లా చేస్తుందో ఈ పాఠం చదువుదాం. ద్విపదను పిల్లలకు పరిచయం చేయడం, ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచి కల్పించడం, అడుగు అంటే ఏంటిది ఇక్కడ అడగకుండానే ఇతరులకు శక్తి మేరకు సహాయం చేయాలనే ఆలోచన కల్పించడమే ఈ పాఠం ఉద్దేశం. వివరాలు అంటే మనకు పాఠ్యభాగ వివరాలు అంటే ఏంటిది, ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందింది. ఏంటిదట, ఏ ప్రక్రియకు? ద్విపద ప్రక్రియకు చెందింది. తర్వాత ద్విపదలో 2 పాదాలు ఉంటాయి. ఓకే అండి, 2 1 2 ఇట్లా మనం ఇట్లా ద్విపద అంటే ఏంటిది, ద్వి అంటే ఏంటిది 2, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం రంగనాథ రామాయణం అంటే ఏంటిది, యుద్ధకాండలోనిది. ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండంలోనిది. ఈ రంగనాథ రామాయణం ఎవరు రాశారంటే గోన బుద్ధారెడ్డి రాశారు. ఇక్కడ మనం చూద్దాం కవిపరిచయం. గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇది మనకు 2025 టెట్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. తర్వాత మనకు డిఎస్సిలో కూడా ఖచ్చితంగా అడిగేటువంటి క్వశ్చన్ అడిగారు. తర్వాత టెట్ 6 సెషన్స్లలో 24 సెషన్ అంటే 24లో 6 సెషన్స్లలో 4 వచ్చాయండి. అలాగే 25లో కూడా 4 సెషన్స్లో వచ్చాయి. అంత ఇంపార్టెంట్ అండి. ఓకే అండి, మనం కవి పరిచయంలో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇతడు కాకతీయుల సామంతరాజు. వర్తమానపురం ప్రస్తుతం నంది వడ్డేమాన్ నాగర్ కర్నూలు జిల్లాలోనిది. తర్వాత రాజధానిగా పరిపాలించాడు. తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం రాశాడు. తన తండ్రి పేరు రంగనాథ. తర్వాత ఇతను ఎవరు, గోనబుద్ధారెడ్డి. గోనబుద్ధారికి 2 కొడుకులు ఉంటారండి. ఓకేనా అండి. నెక్స్ట్ యుద్ధకాండం వరకు ఇతను రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కచభూపతి తర్వాత విఠలనాథుడు పూర్తి చేశారు. ఇది తెలుగులోని తొలి రామాయణం. తెలుగులో తొలి రామాయణం ఏంటిది అంటే రంగనాథ రామాయణం. ఓకేనా అండి. ఇందులో శైలి సరళంగా మధురంగా ఉంటుంది. ఇక్కడ ప్రవేశిక చూద్దాం. పరస్పర సహకారాలు మనుషులకైనా జంతువులకైనా అవసరం. అయితే సమాజంలో 3 రకాల వారు ఉంటారు. మొదటి రకాలు అంటే ఫస్ట్ వారు ఎవరు, అధములు. ఓకే. నెక్స్ట్ అంటే వీరు ఎవరికైనా సహాయం చేయమని కోరినా చెయ్యరు. ఓకేనా. నెక్స్ట్ ఏంటిది, రెండవ రకం ఎవరు, మధ్యములు ఉంటారు. మధ్యములు అంటే ఏంటిది, వీరు ఎవరైనా సహాయం చెయ్యమని కోరితేనే సహాయం చేస్తారు. ఓకేనా అండి. మూడవ రకం ఎవరు, ఉత్తములు. ఓకేనా. మూడవ రకము ఉత్తములు అంటే ఏంటిది, మనకు వీరు ఇతరుల అవసరాలను గుర్తించి తమకు తాము సహాయం చేస్తారు. ఉత్తమ లక్షణం కలిగిన ఉడత గురించి మనం ఈ పాఠం
చదువుకుందాం. ఓకేనా అండి? మనం వెళ్తే ఇదంతా కూడా పాఠం అయితే చెప్పడం లేదు. పాఠంలోని మనకు ముఖ్యమైనటువంటి విశేషాలు, అంశాలు మన టెట్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్పడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి. మనకు ఉడత అనేది మన శ్రీరామచంద్రుడికి ఎంత సహాయం పడ్డదో అనేదే ఈ యొక్క పాఠం వివరాలు. తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఉడత సాయం ఎవరు రాశారంటే గోన బుద్ధారెడ్డి. ద్విపద ప్రక్రియకు చెందింది. ద్విపద ప్రక్రియ అంటే 2 పాదాలుంటాయి. ఇది పాడుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఇదంతా కూడా మీకు నోట్స్ ఎక్స్‌ప్లెయిన్ ఎందుకు చేస్తానంటే మీరు కూడా ఇంపార్టెంట్ అలా రాసుకోవాలి. మీరు ఎందుకు రాసుకోవాలి? నాకు టైం లేదు కదా టెట్‌కి 45 డేసే ఉంది కదా ఈ రోజు నుండి అంటే నువ్వు టెట్‌కే ఆలోచిస్తున్నావు. డిఎస్సి ఉంది నీకు. డిఎస్సిలు కూడా ఇదే సబ్జెక్ట్. ఈరోజు నువ్వు రాసుకుంటా టెట్‌కి మంచిగా చదువుకుంటే నీకు డిఎస్సికి అలకగా అవుతుంది. అది గుర్తుపెట్టుకో. ఓకే. రంగనాథ రామాయణం ఇది ప్రీవియస్లీ దాదాపుగా అక్కడ 3 టైమ్స్, ఇక్కడ 3 టైమ్ 6 టైమ్స్ అడిగారు. అక్కడ 1 టైం, ఇక్కడ 1 టైం ఏంటిదంటే మనకు ఇక్కడ 13వ శతాబ్దం అనేది కూడా అడిగారు అండి. ఓకేనా అండి? ఇక్కడ కాకతీయుల సామంతరాజు, తర్వాత వర్ధమానపురం ఇవన్నీ కూడా మనం ఇప్పుడు నేర్చుకున్నాం. వాళ్ళ కొడుకుల పేరు కూడా ఇంపార్టెంట్ అండి. వీళ్ళు ఇక్కడ నుండి యుద్ధకాండ తర్వాత నుండి పూర్తి చేశారు. తొలి రామాయణం అంటే రంగనాథ రామాయణం. తర్వాత ఇక్కడ అర్థాలు కొన్ని చూద్దాము. పాఠంలోని ఇచ్చినటువంటి అర్థాలు మాత్రమే మనం చూస్తున్నాం కాబట్టి దయచేసి మంచిగా వినండి. ఓకే అండి? గొబ్బున అంటే త్వరగా, గొబ్బునతి అని అంటాం కదా. తర్వాత దామరులు అంటే పాద పద్మాలు. తర్వాత తరుమూషకం అంటే ఉడత. తర్వాత దృణంబు అంటే ఏంటిది? గడ్డిపోస. తర్వాత నాలినాప్త సుతుడు అంటే తామరులు అనొచ్చు మనము. అలాగే సూర్యుడి కుమారుడు నలుడు కూడా అనొచ్చు. ఇక్కడ నలుడు ఎవరు అని మనం అప్పుడు అన్నాం కదండి, సూర్యుని యొక్క కుమారుడు. ఓకేనా అండి? ఇక్కడ ద్విరేఖ అంటే ఏంటిది? ఇక్కడ ద్విరేఖ అంటే ఏంటిది? మనకు 3 రేఖలు 1 2 3 ఓకేనా, 3 చారలు అని కూడా మనం అనొచ్చు. అది మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు ఇది ఉడతా అనుకోండి, మనకి ఇట్లా 3 ఉంటాయి అన్నట్టు దాని మీద అవి. ఓకేనా? ఇక్కడ సుఖకరంబును అంటే ఏంటిది? అందంగా. ఓకేనా అండి? నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే ఇక్కడ కొంచెం మనకు ఏమిచ్చాడు, కొన్ని మనము పద్యం, గద్యం, అపరిచిత పద్యాలు, గద్యాలు అని అంటాం కదండి, ఇలానే ఇస్తారు. దానికి సంబంధించినటువంటి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారు. ఇది మీకు ప్రాక్టీస్ బిట్ లాగా చేయండి. ఓకేనా అండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మకుటం ఏముంది? సుమతి. పద్య మకుటం ఏంటిది? సుమతి. ఇట్లా. ఓకేనా అండి? నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇంకా కొన్ని అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఉపకారి అంటే ఏంటిది? మంచి చేసేవాడు. అపకారి అంటే ఏంటిది? కీడు చేసేవాడు. ఇవి 2 కూడా మనకు అపోజిట్ వర్డ్స్ అంటే వ్యతిరేక పదాలు. ఓకేనా అండి? నెక్స్ట్ శిఖరం అంటే కొండ, అద్రి, గడ్డిపోచ అంటే తృణము లేదా పచ్చిక అని కూడా మనం అంటాము. సముద్రం అంటే వానది. ఇది 24 టెట్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. నెక్స్ట్ మనకు చూసినట్లయితే ఇక్కడ వారధి అంటే వంతెన, సేతువు. ఇవి 2 కూడా 24లో అడిగారండి క్వశ్చన్స్. ఓకేనా అండి? నెక్స్ట్ చూద్దాం. మనకి ఇక్కడ ప్రకృతి వికృతులు కొన్ని ఇచ్చారు. భక్తి అంటే బత్తి. ఓకే. ఇక్కడ మనకు దూరం అంటే దవ్వం, సాయం అంటే సహాయం. ఓకే. శక్తి అంటే శక్తి. ఓకేనా అండి? నెక్స్ట్ ఇక్కడ కొన్ని చూసినట్లయితే మనకు తరువు అంటే చెట్టు. ఇవన్నీ కూడా మనకు 7th మనకు ఉడత సహాయం లెసన్లో ఉన్నాయండి. ఉడత సహాయం రాసింది ఎవరు అంటే గోన బుద్ధారెడ్డి. ఓకే అండి? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇంత మంచిగా మేము ఫ్రీగా ఆన్లైన్లో అలాగే మనకు బిట్స్ అందిస్తున్నాము. అలాగే మంచిగా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. మంచిగా మనకు వాట్సాప్ ఛానల్లో జీకే అండ్ సిఏకి సంబంధించినటువంటివి కూడా పెడుతున్నాము. ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు ఒక లైక్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మీ యొక్క గ్రూప్స్లలో కూడా పంపించేటువంటి ప్రయత్నాలు చేయండి. థ్యాంక్ యూ అండి.